ప్రతి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ప్రతి జనరల్ ఎలక్షన్స్ కానీ ఉండే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి ఉండే ఒక పెద్ద సమస్య నాకు సీటు రాలేదు, నేను పార్టీ కోసం కష్టపడ్డాను, ఇన్ని సంవత్సరాలు పార్టీని నా భుజాల మీద మోసాను అని చెప్పేసి నాయకులు వాళ్ళ యొక్క అసమ్మతిని వెళ్ళగక్కుతా ఉన్నారు. నేను ఇన్ని రోజులు ఇన్ని పార్టీ కోసం కష్టపడ్డానని నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నారు తప్ప నాయకులే అసమ్మతిగా వినిపిస్తున్నారు తప్ప కార్యకర్తలు ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం ఒక మంచి కార్యక్రమం కోసం టీడీపీ పార్టీ 30 సీట్లు వదులుకునే పరిస్థితి వచ్చింది. దాని మీద నియోజకవర్గం యొక్క నాయకులు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను కష్టపడ్డాను, పార్టీని భుజాన మోసాను, నాకు అన్యాయం జరిగింది, నేను డబ్బు ఖర్చు పెట్టాను అని వ్యక్తిగత స్వార్థంతో మాట్లాడుతున్నారా, లేకపోతే పార్టీ మీద ఇష్టంతో మాట్లాడుతున్నారా, లేదా రాష్ట్రం మీద ఇష్టంతో మాట్లాడుతున్నారా? మీకు ఏమనిపిస్తా ఉంది అసలు? వాళ్ళకి ఏమనిపించినా నేను చెప్పేది ఒకటే, మీకు 5 కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 1.5 మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ 1.5 కార్యకర్తలకు మీరు అన్యాయం చేస్తున్నారా అని అడుగుతున్న సూటిగా మీ నాయకుల్ని. 175 నియోజకవర్గాలు ఉంటాయి, ఇక్కడ 175 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు. కానీ ఈ 5 కోట్ల మంది ప్రజల్లో 2 కోట్ల మంది ప్రజలు మీకు ఊడిగం చేస్తే, ఈ కార్యకర్తలు మీకు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలు అవుతారు, మీరు నాయకులు అవుతారు. మీరు ఇవాళ ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీ చూసుకుంటారు. కానీ కార్యకర్త అలా ఉండడు. కార్యకర్త ఎప్పుడు ఒకే పార్టీలో ఉండి, ఏ పార్టీ నుంచి అయినా సరే ఇంకో పార్టీకి వెళ్ళాలంటే ఆ విధంగా కనుక కార్యకర్తను కూడా మీరు అట్లా లెక్కేస్తే, కార్యకర్త మీ పార్టీని వదిలేకపోతే మీరేమైపోతారు? కార్యకర్త అనేవాడు కనుక తలుసుకుని ఉమ్మేస్తే కొట్టుకుపోతారు మీ నాయకులు. మీరు నాయకులు అని చెప్పుకుంటారేంటి? కార్యకర్తలు కష్టపడితే మీ పార్టీ ఏం చెబుతున్నా అంటే నాయకులు ఆశించడం తప్ప. ఇప్పుడు బోడే ప్రసాద్ గారు ఉన్నారు, ఎన్నో కాలం నుంచి నేను కష్టపడ్డాను, పార్టీ కోసం కష్టపడ్డాను, ఆర్ఎన్ఎస్లో కష్టపడ్డాను, నాకు టికెట్ రాకపోతే ఫోటో పెట్టుకొని బాబు గారు ఫోటో పెట్టుకొని చేస్తానని. అట్లాగే జవహర్ గారు ఉన్నారు, అట్లాగే వర్మ గారు ఉన్నారు. చాలా నియోజకవర్గాలు ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఏంటి దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఓకే, బోడే గారికి టికెట్ రావాలని కోరుకునే వాళ్ళు నేను కూడా మొదటివాడిని. ఏదన్నా పార్టీకి ఉన్న క్లిష్టతరమైన పరిస్థితుల్లో పార్టీకి కొన్ని పొత్తులు ఉన్నాయి, లెక్కలు కొన్ని పద్ధతులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న, ఆయన ప్రకారం వెళ్ళాలి. అసలు మీ నాయకులు ఎందుకు చెప్పరు? మీరు ఎవరికి సీట్ ఇచ్చినా సరే కార్యకర్తలాగానే మేము కూడా పనిచేస్తామని. బోడే ప్రసాద్ గారు సీట్ ఇస్తే సంతోషం, సీట్ ఇవ్వకపోయినా ఇంకోటి సతీష్ గారికి, వెంకయ్య గారికి, పుల్లయ్య గారికి సీట్ ఇస్తే కార్యకర్త అటు వెళ్ళిపోతాడు. బోడే ప్రసాద్ గారు కావచ్చు, ముద్రపోయిన వెంకటేశ్వరరావు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, అక్కడ వర్మ గారు కావచ్చు. మీరు ఇట్లా ఆగం చేసి ఇట్లా ఇది చేస్తే, ఇట్లా మీరు పార్టీని ఇట్లా భ్రష్టు పట్టిద్దాం అనుకుంటే మీరే భ్రష్టు పట్టిపోతారు. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. పార్టీ నిర్ణయం శిరోధార్యం అంటారా? ఎప్పుడూ కూడా కార్యకర్త ఒకటే అనుకుంటాడు, నేను ఒక తల్లికి తండ్రికి పుట్టాను అనుకుంటాడు. నాయకుడు ఎందుకు అనుకోడు అని చెప్పి అడుగుతున్నా. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినవాడు నాయకుడు కూడా యాక్ట్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయగలుగుతాడు. ఒక రాక్షసుడితో పోరాటం చేస్తున్నాం. ఒక రాక్షసుని ఎదుర్కొని ఎన్ని బాధలు పెట్టాడు, ఎంతమంది కార్యకర్తలు ఆశీవులు బాశారు, ఎంతమంది ప్రాణాలు అర్పించారు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ భార్య బిడ్డలు ఎంత ఏడుస్తున్నారు. సిగ్గు శరాలు లేవా మీకు అని చెప్పి అడుగుతున్నా. ఎందుకని నేను నాయకులు చెప్పాలి. అది నేనేం చెబుతా? నేను కార్యకర్తగా పార్టీ కోసం పోరాటం చేస్తా, ఎవరికి సీట్ ఇచ్చినా పని చేస్తా. అది కార్యకర్త ఆ విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యం అంటారు. ఖచ్చితంగా బాబు గారు గంగలో దూకమంటే దూకాల్సిందే. ఎటువంటి వాటితో పోరాటం చేశాడండి, ఎటువంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడారండి, ఎన్ని వాగ్దానాలు చేసి ఎన్ని వాళ్ళు అమలు చేయగలిగారండి. ఇసుక అన్నాడు, మట్టి అన్నాడు, మద్యం అన్నాడు, నేను ఇక్కడే రాజధాని అన్నాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, తర్వాత 4వ రాజధాని 5వ రాజధాని అంటున్నాడు. ఏం చేస్తాడు ఈయన ఏం చేయలేడు అనేది అందరికీ అర్థమైపోయింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి ఇన్ని వ్యూహాలు చేయాల్సిన అవసరం ఉందంటారా సార్? అవసరం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ అనే మనిషి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజలను గెలిపించడానికి త్యాగం చేసిన మనిషి అని చెప్పి ఒప్పుకోక తప్పదు. ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కంటే కూడా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రతి కార్యకర్త కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా. అంటే మీరు అన్నది కరెక్టే. కార్యకర్త కష్టపడ్డాడు పార్టీ కోసం, అలాగే నాయకుడు కూడా కష్టపడ్డాడు. కానీ నాయకుడు అనేవాడు లక్షల్లో ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు పెట్టిన దానికి నాకే సీట్ వస్తుందని చెప్పి భావిస్తాడు. అలాంటప్పుడు అతను బాధపడడంలో తప్పే ఉందంటారు? ఒక నియోజకవర్గంలో 1,50,000 మంది కార్యకర్తలు ఉంటారు. మీరు లక్షలు ఖర్చు పెడితే ఈ 1,50,000 మందికి కూడా డబుల్ ఖర్చు అవుద్ది. నేను లెక్క చెప్తా కావాలంటే. నేను అంత పాడైపోయా. కానీ నేను పాడైపోయా అని చెప్పి నేను పార్టీని వదిలి పారిపోతే మీ పార్టీ ఉంటుందా? మీరు ఉంటారా? తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోల్డ్ పదవులు వస్తాయి, బోల్డ్ ఎమ్మెల్సీలు ఉంటాయి, జిల్లా పరిషత్ చైర్మన్. ఎవరికండి? అందరికీ రావు, కొందరికి వస్తాయి. రాకుంటే మేము పని చేయలేదా? మేము కూడా 1982 నుంచి సైకిల్ ఎక్కిన వాళ్ళమేనే. ఆ రోజు నుంచి ఈ రోజుకి అలాగే మేము పనిచేసామే. ఆ రోజు నుంచి ఈ రోజుకి జెండా అట్టం వస్తూనే ఉన్నామే. అంటే నేను ఒక్కడే కాదండి, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. అట్లా ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, ఆ నిర్ణయం కోసం పనిచేస్తాం. ప్రతి కార్యకర్త కూడా అందుకే పనిచేస్తాడు. ఈ నాయకులు అమ్మటి ఎవరు కూడా వెళ్ళరు.
అది జరగని పని. ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటారు.